Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel నంద్యాల. సజావుగా సాగిన నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. ఈ రోజు నంద్యాల మున్సిపల్ ఆఫీస్ నందు కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఆధ్వర్యంలో సజావుగా సాగింది. పట్టణంలోని 42 వార్డులకు చెందిన కౌన్సిలర్లు తమ వార్డులకు సంబంధించిన సమస్యల గురించి చైర్పర్సన్ గారితో విన్నవించుకోవడం జరిగింది. చైర్పర్సన్ కౌన్సిలర్ల వార్డులలోని సమస్యలను త్వరగా కంప్లీట్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. కల్వర్ల విషయం కూడా అధ్యక్ష ఈసారి అడగడము పరిశీలిస్తామనడం కాదు కదండి. కల్వర్లు చిన్నవి అవి కానీ కౌన్సిల్ దృష్టికి రావాల్సినంత పెద్ద సమస్య కాదు. అడిగిన వెంటనే చేయవచ్చు. ఎందుకు చేయలేకపోతున్నారు? ఏఈ గారు ఆల్రెడీ చూసి వచ్చింటారు సార్. ఆల్రెడీ విజిటింగ్ కూడా అయిపోయింది సార్ 2 times. అధ్యక్ష, దీంట్లో రెండో సబ్జెక్ట్ అధ్యక్ష, గత కౌన్సిల్ అడిగినప్పుడు రెండో సబ్జెక్ట్ అధ్యక్ష కాలువస్థలము హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం అనేది అని పెట్టారు అధ్యక్ష. ఎక్కడ పెట్టారంట అధ్యక్ష ఇది హెచ్చరిక బోర్డు? ఆల్రెడీ ఏసీపీ గారు మనము మొత్తం కాలువ అనేది ఇక్కడనే స్టార్ట్ ఇక్కడనే ఎండ్ అవ్వదు కదండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది ఆ మార్కింగ్ ఏంటి అని వేయించమని చెప్పి గత కౌన్సిల్ అడిగాము. వాటిలో దోమలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. అది కాక ఇప్పుడు సీజను రోగాలు వస్తాయి అధ్యక్ష. విపరీతమైన దోమలు ఉన్నాయి అధ్యక్ష. ఏదో ప్రతి నెల ఏదో మేము కౌన్సిల్కి వచ్చేటప్పుడు ఒక వారం 10 రోజుల ముందు ఏదో ఫాగింగ్ స్ప్రే చేసేటోళ్ళు అధ్యక్ష. ఈ నెల అది కూడా చేయలేదు అధ్యక్ష. ఎందుకు చేయలేదు నాకు కూడా మాత్రం తెలియదు. బయట మాత్రం ఇంట్లో దగ్గర నిలబడలేకపోతున్నాం అధ్యక్ష దోమలకు. ఆల్రెడీ ఒక నోటీస్ గానీ ఇప్పించడంతో ప్రజలు వాళ్ళే కొట్లాడుకోవడం ఇలాంటి సమస్య నా వార్డులో వస్తుంది అధ్యక్ష. కంపల్సరిగా రోజు ఆ డబ్బాలను క్లీన్ చేయాలని కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా నా వార్డులో ఒక వర్కర్ లేరు అధ్యక్ష. లలితమ్మ గారని 60 సంవత్సరాలు వచ్చిన ఆయన, ఆమెకు రిటైర్మెంట్ ఇవ్వాలని సార్ వాళ్ళు చెప్పారంట. అందువల్ల నా వార్డులో ఒక వర్కర్ తక్కువైనారు. వర్కర్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అలాగే పుష్ కార్డ్స్ కు పెద్ద డబ్బాలు ఉన్నాయి కదా అధ్యక్ష, అవి డ్యామేజ్ అయినాయి అధ్యక్ష. ఇప్పుడు ఈ కౌన్సిల్ లో పెట్టడం జరిగింది. ఉంటే కనుక ఒక 2 డబ్బాలు ఇవ్వండి అధ్యక్ష. వర్కర్స్ కి ఆల్రెడీ మనం లాస్ట్ టైం తెప్పించినట్టు ఏమన్నా ఉంటే ఇవ్వండి తప్పకుండా. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఎస్ఎస్ గారు మీరు నోట్ చేసుకోవాలండి. ఏమేమి ఉన్నాయి నోట్ చేసుకున్న తర్వాత ఏమైంది అనేది తర్వాత కౌన్సిలర్స్ అందరికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుందండి. నేను నోట్ చేస్తాను. అలాగే కుక్కలకు ఈ అజెండాలో పెట్టడం చాలా సంతోషమైన విషయం అధ్యక్ష. నేను గతంలో 2 కౌన్సిల్లో మాట్లాడాను. ఇది వరకు ఎన్ని కుక్కలకు ఆపరేషన్ జరిగింది, నోట్ అధ్యక్ష. ఇప్పుడు ఎన్ని కుక్కలకు చేయబోతున్నాము, చేశామనేది ఒక నోట్ ద్వారా తెలియజేస్తే బాగుంటుంది. దీంట్లో ఆల్రెడీ పొందుపరిచారండి. మనము ఇచ్చిన దాంట్లో ఒకటి చేయలేదు, రాలేదు కాబట్టి మళ్ళీ డైలీ మార్కెట్, ఓల్డ్ మార్కెట్ రూమ్లో విపరీతమైన ఈ పరిస్థితులు ఉన్నాయి. ఓల్డ్ ఫ్రూట్ మార్కెట్లో రూములు ఈ పరిస్థితిలో ఉన్నాయి. గతంలో కూడా మేము ఒకసారి పోయి అంతా చూసినాము. దాన్ని డిమాషన్ చేయాలి కూడా మేము ఎవరికి పంపించి టెస్టింగ్ పంపిస్తామన్నాం. అలా కింద ఒక మనిషి మీద పడింది కూడా తెలుసు. ఇంతవరకు కూడా దీని పరిస్థితి లేదు. ఈ మైన్ అయినాయి శిలాపులు. దీనికి ఇంతకుముందు దీనికి నోటీసులు ఇచ్చి మనం ఇంతవరకు కానీ రెవెన్యూ గురించి ఆలోచిస్తున్నాం. కానీ ప్రజలు తిరుగుతారు, 1,00,000 మంది ప్రజలు మార్కెట్లో తిరుగుతారు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుందని కూడా ఆలోచన లేదు అధికారులకు. రెవెన్యూ వస్తే సార్, మనకు బాడీలు వస్తే సార్. ఈ పరిస్థితుల్లో ఉన్నాయి రూములు. డైలీ ఫ్రూట్ మార్కెట్ అంటే 1000 మంది తిరుగుతుంటారు మార్కెట్లో. దీని గురించి ఏం ఆలోచన చేస్తారో అధ్యక్ష మీరే ఆలోచన చేయండి. ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఏదైనా జరిగితే ఈ కౌన్సిలింగ్ కాదు, ఈ నంద్యాలకే చెట్ల పెరుస్తుంది. డిపిఆర్ కూడా తయారు చేయడానికి మనం ప్రపోజల్ తీసుకున్నాం మేడం. మీరు ఇచ్చారు, కౌన్సిల్లో ఆమోదించారు. దానికి సంబంధించి కన్సల్టెన్సీ వారిని పిలిపించాము. అక్కడ డిపిఆర్ తయారు చేసి మనం గుడ్ విల్ యాక్షన్ బేస్ మీద మనం ముందుకెళ్ళాలి. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.